బీజేపీ అధిష్టానం పిలుపుతో కీలక మలుపు తిరుగుతోంది. అమిత్ షాతో భేటీతో బీజేపీకి కేటాయించే సీట్లపై కూడా చర్చలు సాగనున్నట్లు సమాచారం. సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య మంతనాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ టూర్ తర్వాత మరోసారి బాబు అలాగే పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. అమిత్ షాతో చంద్రబాబు భేటీ తరువాత ఏపీలో పొలిటికల్ పిక్చర్ పై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తులతో పాటు సీట్ల సర్దుబాటుపై స్పష్టత రానుంది. సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య చర్చలు జరపగా ఇప్పుడు బీజేపీ కలిస్తే ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు అనేది క్లారిటీ రానుంది. పూర్తి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఇప్పుడు ఎన్నికలకు టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ వెళ్లబోతోందా? ఈ విషయంపై మనకి క్లారిటీ వస్తుందా ఈ రోజు? ఇవాళ మీటింగ్ తర్వాత ఈ అంశం మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. బీజేపీ అగ్రనాయకత్వం ప్రతి రాష్ట్రంలోనూ వివిధ రాజకీయ పార్టీలతో పొత్తుల విషయంలో కసరత్తు చేస్తూ వచ్చింది. రీసెంట్గా బీహార్లో కూడా జేడీయూని ఎన్డీఏ కూటమిలోకి చేర్చుకోవడం, అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం ఏర్పాటు చేయడం మనం చూస్తూ వచ్చాము. అలాగే వివిధ రాష్ట్రాల్లో చిన్న పార్టీలైనా సరే 1%, 2% ఓట్లు ఉన్నా సరే ఎన్డీఏ కూటమిలో చేర్చుకుని ఆ పార్టీల బలాన్ని తమకు అదనంగా చేర్చుకోవాలన్న ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో 25 ఎంపీ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. ఇంతకాలం పాటు ఆ రాష్ట్రం నుంచి అధికార ప్రతిపక్షాలు రెండు కూడా జాతీయ స్థాయిలో బీజేపీకి అనేక బిల్లుల విషయంలోనూ అనేక నిర్ణయాల విషయంలో మద్దతు ఇస్తూనే వచ్చాయి. కానీ ఇప్పుడు అసెంబ్లీతో పాటుగా లోక్సభ ఎన్నికలు కూడా ఆ రాష్ట్రం జరుపుకోబోతుంది. కాబట్టి అక్కడ బీజేపీ సొంత బలం పెంచుకోవాలి అంటే పొత్తులతో వెళ్తే ప్రయోజనమా, పొత్తులు లేకుండా వెళ్తే ప్రయోజనమా అన్న దాని మీద ఇంతకాలం పాటు ఒక కసరత్తు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో తెలుగుదేశం, జనసేన రెండు పార్టీలు బీజేపీని తమతో కలుపుకుని వెళ్లాలన్న ఒక కృత నిశ్చయంతో ఉన్నాయి. రెండు పార్టీల అధినేతలు కూడా ఈ దిశగా చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన అధినేత ఢిల్లీ వచ్చిన ప్రతి సందర్భంలోనూ టీడీపీతో కలిసి వెళ్దాం, అప్పుడే వైసీపీని నిలువరించగలుగుతామంటూ ఆ బీజేపీ అధిష్టానం పెద్దలకు చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు ఆయన చేరుకుంటారు. ఈ రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ భేటీతో ఈ పొత్తుల మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బీజేపీ నేతలు, బీజేపీ వర్గాల వైపు నుంచి వస్తున్న సమాచారం ప్రకారం పొత్తుల విషయంలో తమకు ప్రయోజనం పరస్పర ప్రయోజనం ఉంది అనుకుంటేనే పొత్తులకు ముందుకు వెళ్తాము, తాము పార్లమెంటు స్థానాలు ఎక్కువ ఆశించే అవకాశం ఉంటుంది అంటూ ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. కనీసం 10 స్థానాలైనా ఆశించవచ్చు అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. బట్ చంద్రబాబు నాయుడు ఎన్ని స్థానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు? ఎందుకంటే ఇదివరకట్లా 2014 తరహా కూటమైనప్పటికీ 2014లో జనసేన నేరుగా పోటీ చేయలేదు, కేవలం మద్దతు మాత్రమే ప్రకటించింది. కానీ ఇప్పుడు 3 పార్టీలు కలిసి పోటీ చేయాలి అనుకున్నప్పుడు ఎవరికి ఎన్ని స్థానాలు, అసెంబ్లీలో ఎన్ని, పార్లమెంట్లో ఎన్ని అన్న దాని మీద కూడా క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏ స్థానాలు అన్న సీట్ల సర్దుబాటు కూడా జరుపుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ముందు పొత్తులకు బీజేపీ కూడా సిద్ధపడితేనే. అయితే బీజేపీ సిద్ధపడుతుందా లేదా అన్నది ఇవాల్టి మీటింగ్ తర్వాత ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత సీట్ల సర్దుబాటు, దానికి సంబంధించి తదుపరి మళ్ళీ చర్చలు ఉంటాయి. రైట్ మహాత్మా, థ్యాంక్ యూ.